శివుడు అభిషేక ప్రియుడు అంటారు. ఆ శివుడికి పాలాభిషేకం అంటే ఇష్టం. మరి ఆ పాలు లభించినప్పుడు ఒక భక్తుడి కోరిక మేరకు పాల కొలనే వెలసిందట. అదెక్కడో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. తారకాసుర సంహారం అనంతరం తారకాసురుడి మెడలోని శివలింగం 5 భాగాలుగా విభజింపబడుతుంది. ఆ 5 భాగాలైన ఆ శివలింగం మళ్లీ అతుక్కోవడానికి ప్రయత్నించినప్పుడు 5 మంది దేవతలు కృషి చేసి ఆ 5ంటిని 5 వేర్వేరు ప్రాంతాలలో శివలింగాకృతిలో ప్రతిష్ఠించారట. అవే పంచారామ క్షేత్రాలు. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలను వద్ద వెలిసిందే ఈ క్షీరారామ జ్యోతిర్లింగం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని సకల దేవతలు మునులు అందరూ క్షీరంతో అభిషేకం చేసి శాంతింపజేశారట ఆ శివలింగాన్ని. ఇలా పాలాభిషేకంతో ఈ మహాశివుణ్ణి ఇక్కడ శాంతింపజేస్తూ ఉండగా ఉపమన్యుడు అనే ఒక భక్తుడు అక్కడ పూజారిగా నిత్య కర్తవ్యాలు నిర్వహించేవారట. ఆ పూజారికి క్షీరాభిషేకం చేసేందుకు ఇక్కడ కొంతకాలం తర్వాత పాలు లభించలేదట. అప్పుడు ఆ మహాశివుణ్ణి ప్రార్థించగా ఆ మహాశివుడు అక్కడే ఒక కొలను ఏర్పాటు చేశారంట. ఆ పాలకొలనే నేటి పాలకొల్లు. ఆ పాలకొల్లులో వెలిసిందే ఈ క్షీరారామ క్షేత్రం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.